తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. గత 3, 4 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గట్టిగా వినిపిస్తున్న పేరంటే అలేఖ్య చిట్టి పికెల్స్. ఈ బిజినెస్ కోసం ఒక్కొక్క ఆడియోస్ అన్నవి సోషల్ మీడియాలో రిలీజ్ అవుతూ ఉంటే ఎంతమంది కస్టమర్స్తో వీళ్ళు రూడ్గా ప్రవర్తించడంతో పాటు బూతులు తిట్టారు అని అందరూ నోర్లు వెళ్ళపెడుతున్నారని చెప్పాలి. అయితే అలేఖ్య చిట్టి పికెల్స్ బిజినెస్ పైన మొదట ఒక కస్టమర్ తనని బూతులు తిట్టారని, తన తప్పు ఏదీ లేకపోయినా అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడంతో ఆ ఆడియో తరువాత వరుసగా ఒక్కొక్క కస్టమర్స్ బయటికి వస్తూ వాళ్ళ ఛానల్స్లో వీడియోస్ని చేస్తూ వాళ్ళను కూడా ఎలా తిట్టారు అనే ఆడియోస్ని అయితే లీక్ చేస్తున్నారు. ఈ ఆడియో ప్యాటర్న్ అనేది ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అన్నట్టుగా రిలీజ్ అవుతున్నాయి. అయితే నిన్న తన చెల్లి రమ్య గోపాల్ ఆమె యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని షేర్ చేస్తూ మా అక్క కావాలని ఆ వీడియోస్ అలా ఆడియో పంపించలేదు, వేరే కస్టమర్కి పంపించపోయి తనకి పెట్టేశారు, ఒక కస్టమర్ బూతులు తిడుతూ మాట్లాడాడు, ఆ కోపంలోనే అలా చేసింది అంటూ తెలియజేసింది. అయినా ఆమె మాటల్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తిరిగి అలేఖ్య మరికొంతమంది కస్టమర్స్తో మాట్లాడిన ఆడియోస్ని వరుసగా లీక్ చేస్తున్నారు. ఇక సుమి టాక్స్లో కూడా వరుసగా వీడియోస్ని రిలీజ్ చేస్తూ మా చెల్లి చేసిన దాన్ని క్షమించండి అంటూ తెలియజేస్తున్నా సరే ఏ ఒక్కరూ అలేఖ్య గారిని మాత్రం క్షమించడానికి సిద్ధంగానే లేరు. ఆమె కస్టమర్స్తో ఇంత రూడ్గా బిహేవ్ చేసేటప్పుడు బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేసిందని, ఒక పికెల్ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్లో అయినా కస్టమర్స్ని దేవుళ్ళ భావించాలని, అలానే కస్టమర్స్కి ఓపిక్గా జవాబు చెప్పే తీరు మీ దగ్గర లేనప్పుడు ఎందుకు మీరు బిజినెస్ చేస్తున్నారు అనే ప్రశ్నలు ఎక్కువగా మొదలవుతున్నాయి. ఒక కస్టమర్ని తిడితే అది కోపంలో తిట్టినట్టు అవుతుంది. వరుసగా ఎన్నో ఆడియోస్ లీక్ అవుతున్నాయి. ప్రతి ఆడియోలో కూడా అలేఖ్య బూతులు మాట్లాడుతున్న మాటల్ని వైరల్ చేస్తున్నారు. కస్టమర్స్ని తిట్టడం ఒక ఎత్తు అయితే బూతులు మాట్లాడుతూ తిట్టడం మరో ఎత్తు. అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఈ పచ్చళ్లను ప్రమోట్ చేశారు. ఈ పచ్చళ్ల బిజినెస్కి ప్రమోషన్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారో కస్టమర్స్తో కూడా అంతే మర్యాదగా మాట్లాడటం ఇంపార్టెంట్గా భావించలేదా అని ప్రశ్నలు ఎదురయ్యేసరికి చేసేదేం లేక ఈరోజు అలేఖ్య ఆమె ఇన్స్టాగ్రామ్ అలానే తన చెల్లి రమ్య గోపాల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేసింది. తప్పు చేశాను, నన్ను క్షమించండి, తిట్టిన వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను అంటూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోని అలేఖ్య రిలీజ్ చేసిన వెంటనే సుమి టాక్స్ నుంచి మరో వీడియో కూడా రిలీజ్ అయింది. అయితే ఇక అలేఖ్య చిట్టి పికెల్స్ బిజినెస్ దాదాపు క్లోజ్ వరకు వెళ్ళిందని చెప్పాలి. ఇప్పుడు ఏ కస్టమర్స్ కూడా సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పికెల్స్ని ఆర్డర్ చేసుకుంటారు అనే నమ్మకం తక్కువని చెప్పుకోవాలి. అలేఖ్య చిట్టి పికెల్స్కి చేసిన ప్రమోషన్ ఒక బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసుంటారు, అంత ప్రమోషన్ చేశారు. అలానే జనాలు వాళ్ళ పికెల్స్ ఎంత రేట్లో ఉన్నా సరే నచ్చిన వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. అదే అలేఖ్య గారు కూడా చెప్పారు, నచ్చితేనే కొనుక్కోండి, ఎవరికి బలవంతం లేదు, మా పికెల్స్లో క్వాలిటీ ఉంటుంది, అందుకే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది అని తెలియజేశారు. అక్కడి వరకు బాగానే ఉంది, ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం, కానీ కస్టమర్స్ని తిట్టడం మాత్రం సరైనది కాదు. మరి అలేఖ్య చెప్పిన ఈ సారీ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి.